ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టార్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టార్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ అగ్రో సంస్థకి అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ కి చైర్మన్ గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్లీ వచ్చి అతను మనకి రోడ్ల మీదకి వచ్చి మళ్లీ వైసీపీకి ఓట్లు ఏమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. ఇది మీకు నష్టం, మనకి నష్టం. ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడుతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని మనం గర్వించి మనందరం గౌరవించే వ్యక్తి. ఆయన చూసుకొని మనం గర్విస్తాం. అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు? ఎవరికి అవసరం ఉంది? సర్ ఆర్థర్ కాటన్ దొరనే మనం గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. మొత్తం గోదావరి జిల్లాలో విదేశీయుణ్ణి, తెల్ల జాతీయుణ్ణి,